ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ప్రియమైన వర్లరా, మనుష్యులు పెట్టు నింద అంటే మరి చాలామంది మనుషులు తోటి మనుషుల మీద నిందలు వేస్తూ ఉంటారు. మనిషి ద్వారా సత్కారాలు వస్తూ ఉంటాయి, అలాగే నిందలు కూడా వస్తూ ఉంటాయి. ప్రియమైన వర్లరా, ఆ నిందలు వేస్తున్నప్పుడు ఎన్నో దోషలు మాటలు, అటువంటి మాటలకి దిగులు పడకొడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వర్లరా, ఎన్నో నిందలు యేసుక్రీస్తు వారు భరించారు ఆ శిలువ మీద. ప్రియమైన వర్లరా, ఆయన ఆ శిలువ మరణం పొందినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల దూషణ మాటలు ఆయన మాట్లాడి ఉన్నారు. కానీ ఆయన మాటలకి, ప్రియమైన వర్లరా, వారి యొక్క మాటలకి ఆయన దిగులు పడలేదు, భయపడలేదు, ఆనందంగా స్వీకరించాడండి. ప్రియమైన వర్లరా, మరి భక్తుడైన యేసేపు మీద ఒక నింద పడింది. ఆ నిందకు భయపడలేదు, చెరసాలకు కూడా తను వెళ్ళిపోయినాడు. ప్రియమైన వర్లరా, కావున ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో యథార్థముగా జీవిస్తున్నప్పుడు, నీతిని కలిగి అనుసరిస్తున్నప్పుడు, ప్రియమైన వర్లరా, ఎన్నో నిందలు నీ మీద పడవచ్చేమో, ఎన్నో దూషణ మాటలు నీ మీద, ప్రియమైన వర్లరా, ఎంతోమంది అనొచ్చు. కానీ వాటన్నిటికీ భయపడటే, దిగులు పడితే, ప్రియమైన వర్లరా, ఇంకా ముందుకి కొనసాగలేం. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మనుషులు పెట్టే నిందకి భయపడుతున్నారేమో, భయపడొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే వారి యొక్క మాటలకు కూడా దిగులు పడొద్దండి. చాలామంది అదే ఆలోచించుకుంటా ఉంటారు. భక్తుడైన యోబుని తన భార్య అనకూడని మాట అందండి. ఇంకెంత కాలము యథార్థత వదలకుండా ఉంటావు, ఇంకెంత కాలము దేవుడు దేవుడు అంటూ ఉంటావు, దేవుణ్ణి దూషించు, నువ్వు చచ్చిపో అని చెప్పి భక్తుడైన యోబు యొక్క భార్య సెలవిచ్చినప్పుడు యోబు ఎప్పుడు కూడా దిగులు పడలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే, నువ్వు నీతిమంతుడైన యోబు భార్యవు కాదా? ప్రియమైన వాళ్ళ ఒకసారి ఆలోచించండి. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు తన భార్యను విడిచిపెట్టలేదు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి కొన్ని నిందలకి, మాటలకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక సమయం అనేది ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.